Hello friends, welcome back to my YouTube channel and welcome to my new video. సో thumbnail చేశారు, టైటిల్ చేశారు, మొత్తం చేశారు కాబట్టి ఇక్కడ కొద్దిగా వెళ్ళకుండా ఇక బయటకు వచ్చేస్తున్నాను. సో కొండలు 3 daysలో ఈ విజయవాడ డయాసిస్ లైక్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కృష్ణ రెండు కలిపి విజయవాడ డయాసిస్ కింద ఫామ్ అయింది. సో దీంట్లో మేము యూత్ మెంబర్స్ కొన్నాం, డయాసిస్ యూత్ అని. సో మేమంతా కలిసి వాలంటీర్గా ఈ 3 days ఫెస్ట్ అనేది చేస్తాము. అంటే యూత్ మెంబర్స్ కాకుండా ఉంటారు, యూత్ కదా. ఇదంతా కాకుండా నాది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, నా పేరు నేర్చండి కదా. గ్రూప్గా వేస్తున్నాం, నేనైతే ముందలున్నా, ఎక్కడో మూలలో ఉంటాను. సో చూద్దాం, ఈ 3 days ఫుల్ వీడియోతో మంచిగా కలుద్దాం. కొండ కూడా చూపిస్తా సార్. ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్, ఇది మెయిన్ స్టేజ్ అనమాట. ఇలా డెకరేట్ చేశారు, మారిపోద్దులేండి. ఇక ఇది గ్రౌండ్ ఫుల్ రెడీ అయిపోయింది, ఇంకా చేసాయని సెట్ చేయడమే బ్యాలెన్స్. అటు పక్కన పోలీసులేమో డిస్కషన్ ఏంటి అనేది. అందరూ ఈసారి డెకరేషన్ బాగుంది అంటున్నారు. సో ఇంకా యూత్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడేమో మాకేమో ఇది జరుగుతుందా, అటు పక్కనేమో పాస్టర్స్ కేటగిరీస్ మీటింగ్ జరుగుతుంది. అది కండి అక్కడ పక్కన ఒక అతను అన్నాడు. ఇదిగో మాకు ఇచ్చారు హ్యాట్, టీషర్ట్, ఐడి కార్డు కంపల్సరీ. ఇక అందరు రెడీ అయిపోయారు, ఇక ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చాయి, ఇక బయలుదేరే వరకు. ఈ లోపల బిషప్ గారు వచ్చారు, ఇక మాట్లాడుకున్నాము, ఆయన చెప్పారు కొన్ని. సో హలో ఫ్రెండ్స్, ఇది డే 1. టైం అయితే 5:30 అయింది. ఇప్పుడు చర్చ్కి అయితే వెళ్తున్నాం. సో ఇంకా వర్క్ అయితే అసైన్ చేయలేదు, చెప్తారు. మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ అయిపోయినాక నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకంతే, ఏం లేదు, ప్రేయర్ అయిపోయినాక మాట్లాడుకుందాం, చూపిస్తాయి వాళ్ళు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్, చేసి అన్నీ అరేంజ్ చేస్తాం అని చూపిస్తాను. సో ఇవన్నీ అరేంజ్ చేస్తాం, వస్తున్నారు. ఇక జనాలు స్టార్ట్ అవుతారు, ప్రేయర్ స్టార్ట్ అవుద్ది. ఫోన్ తీయటం కుదరదు, స్టేజ్ మీద ఇది స్టేజ్ మొత్తం ఎలా ఉంటుంది పైన, ఫాదర్ సీటింగ్ అదంతా అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్ ఏంటంటే ప్రేయర్ టైంలో ఫోన్ యూజ్ చేయకూడదు అనమాట. ఇంత వీడియో చేశారు కదా, అది మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. అందరూ రిలాక్స్ అవుతున్నాయి. ఇదిగోండి, కల్చర్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి ప్రస్తుతానికి, మేము రిలాక్స్ అవుతున్నాం. సో ఇంకా కల్చర్ డ్యాన్సెస్ జరిగింది, అది చూపించకపోయాను. ఇక మధ్యాహ్నం అయిపోయింది, ఇటు వచ్చేసాము. చిన్న తేరు దగ్గర ఉందంటే ఇదిగోండి, ఇక స్టార్ట్ అవ్వబోతుంది, ప్రేయర్ జరుగుతుంది.
వన్స్ ప్రేయర్ అయిపోయినాక ఇక స్టార్ట్ అయిపోద్ది. అంటే ప్రెస్ వాళ్ళతో కూడా ఒక ఫోటో సెక్షన్ ఉంది. సో దగ్గర మొత్తం అయిపోయింది. బిషప్స్ వచ్చారు. సో అందరం స్టేజ్ దగ్గర ఉన్నాం. ఇది మొత్తం కోయర్ టీమ్ అన్నమాట. బాగా గట్టిగా ప్రిపేర్ అయ్యారు. బిషప్స్ ఇద్దరు. ప్రేయర్ అయిపోయింది. ఇప్పుడు బిషప్ గారు ప్రెస్ మీట్ ఇస్తున్నారు. డే 2 ఫ్రెండ్స్. మార్నింగ్ లేట్ అయింది, వీడియో తీయలేకపోయాను, కుదరలేదు. ఫోన్ కూడా తీయడం కష్టమే కాబట్టి కుదరదు. కానీ ఒక క్లిప్ దొరికింది, మన బిషప్ గారు పాడుతున్నట్టు. చూడండి మీకోసం. సో నాకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అన్నమాట వర్క్లో. సో కల్చర్ ప్రోగ్రామ్స్ దగ్గర కూర్చొని ఉన్నాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు డే 3 అండ్ ఫైనల్ డే కూడా. సో ఇప్పుడు టైం వచ్చేపాటికి 5 అవుతుంది. ఎమ్మడెమ్మనే గబ బయలుదేరాలి. మాట ఇచ్చేసి 5 వచ్చేస్తా అని. సో ఇప్పుడు 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి అర్జెంట్గా. సో ఏంటంటే కొంచెం షూట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఫుల్ ఫ్లెడ్జ్ కంటెంట్ అయితే రావట్లేదు. వాళ్ళు కూడా మ్యాక్సిమం బట్ ట్రై చేస్తాం. స్టేషన్ దాటి బయటికి వెళ్ళకూడదు. నేనే నా ఫేస్ క్యామ్ లేని అని షూట్ చేపిస్తున్నాను. అది పరిస్థితి. ఇంకేముంది, ఈరోజు లూర్దు మాత ఫెస్ట్ కాబట్టి అందరికీ హ్యాపీ ఫేస్. మరి ఇక కలుద్దాం స్టేజ్ దగ్గర గుణదల్లో. ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ ప్రేయర్లో వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే ఫుల్ బిజీ గందరగోళంగా అయిపోయింది. సో ఇవాళ మొత్తం 3 బిషప్స్ వచ్చారు. మా బిషప్ అని ఇంకో 2 బిషప్లు వేరే డయాసిస్ నుంచి. ఇక మాకు ప్రేయర్ అయిపోయినాక ఇక మా డయాసిస్ యూత్ అంతా కలిసి టిఫిన్ తినేసినాక వచ్చి ఇలా ఫోటో సెక్షన్ పెట్టుకున్నాం అందరం కలిసి. ఇదిగోండి ఇక ఫ్రెండ్స్, లాస్ట్ డే మార్నింగ్ ప్రేయర్ అయిపోవడంతో మాకు వర్క్ కంప్లీట్ అయిపోయింది. చిన్న ఫోటో సెక్షన్ అంతా అయిపోయినాక ఏంటంటే మాకు ఆఫ్టర్నూన్ 3 వరకు బ్రేక్ ఇచ్చారు. 3కి మళ్ళీ ఒక ప్రొసెషన్ ఉంటుంది.
అది కంప్లీట్ అయిపోతే మా వర్క్ అయిపోయినట్టే. ఇక 3 వరకు ఏం చేద్దాం అంటే రిలాక్స్ అవుతాం. మా కోలాటం జరుగుతుంది చూద్ది కానీ నేను ఇప్పుడు అటే పోతాను అన్న, రిలాక్స్ అవుతాం కాసేపు సరదాగా. 2 days 4 days అనుకుంటా, ఏమో గుర్తులేదు. ఈ వర్క్ వల్ల ఎన్ని రోజులు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఉన్న రోజు కూడా చాలా రోజులు కడుతుంది, చూద్దాం. ఫ్రెండ్స్, కల్చర్స్ అయిపోయినాక ఇటు మెయిన్ చర్చ్కి వచ్చాం అన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే ఒక ప్రొసెషన్ ఉంటుంది, సో దానికోసం అని వచ్చాము. మళ్ళీ మెయిన్ స్టేజ్కి వెళ్ళిపోతాం చర్చ్ నుంచి. ఇప్పుడు ఇందా ప్రొసెషన్ అని చెప్పాం కదా, అయిపోయింది. ఇక ఇక్కడ మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అయింది, జరుగుతుంది. బిషప్ గారు అక్కడ కూర్చున్నారు, ఇటువైపు ఫాదర్స్ వీళ్ళంతా ఉన్నారు. ఇక ప్రేయర్ కూడా అయిపోయింది. ఇక థ్యాంక్స్ గివింగ్ కంక్లూడ్ చేసేస్తున్నారు. ఇక ఫెస్ట్ అయిపోతుందని థ్యాంక్స్ గివింగ్ అనేది ఉంది. ఇది అయిపోతే ఇక అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక అయితే ఇంత థ్యాంక్స్ గివింగ్ ఇచ్చారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గాన కచేరీ జరుగుతుంది, తర్వాత నాటకాలు ఉన్నాయి, బుర్రకథ ఉంది. నాటకం దాకా వెళ్ళాం, అంతేమన్నా చూపిస్తాం కానీ కొంతవరకు. ఏంటంటే ఫ్రెండ్స్, అయిపోయింది వర్క్ అంతా అయిపోయింది. ఇంటికి వచ్చేసాను, బాగా అలసిపోయి ఉన్నాను. అందుకే డ్రెస్ కూడా చేంజ్ చేసినాక నా రూమ్కి వచ్చి మాట్లాడుతున్నా, ఎండింగ్ అని ఇచ్చేస్తున్నా. సో ఏంటంటే ఓవరాల్ వీడియో అయితే అంటే సరిగ్గా ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే వర్క్లో ఉన్నాగా. దొరికిన దాంతో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొండ ఎక్కలేదు ఈ సంవత్సరం. నేను కిందే సరిపోయింది, కొండపై దాకా ఇంకేం ఎక్కుతాను. బాగా జరిగింది ఫెస్ట్ అంతా సవ్యంగానే అయిపోయింది. మాకు మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇవాళ లాస్ట్ డే రోజు మార్నింగ్ మాస్ అయితే మాకు అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. ప్రేయర్ ఏంటంటే జనం ఎక్కువ మంది వచ్చేసారు, ఫాదర్స్ ఎక్కువ మంది అవడంతో వేరే వేరే అరేంజ్మెంట్స్ చేసుకొని క్రౌడ్ని కంట్రోల్ చేయడం 1 hour, చాలా టైం 1 hour పట్టింది. మేము ఉన్నదేమో ఒక 100 లోపే ఉన్నాం. మేము 100 లోపే మేము ఉన్న ఈ 100 members లోపులోనే అంత కవర్ చేయడం అనేది బిగ్ థింగ్ అయిపోయింది. సో ప్రేయర్ అయిపోయినాక ఇక మాకు 3 వరకు రిలాక్స్ చేశారు. 3 తర్వాత యాజ్ యూజువల్ ప్రొసెషన్ అనేది జరిగింది. ఇక అది అయిపోయినాక ఇక రిలాక్స్ అయిపోయి తినేసాము. బిర్యానీ చికెన్ పెట్టారు, తిన్నాం. ఇక నేను తినేసి ఇక రిటర్న్ అయిపోయాను. ఫుల్ టైడ్ అయిపోయి 3 days నుంచి నిద్ర లేదు. ఇదిగో డార్క్ సర్కిల్స్ ఏం లేదు కానీ డార్క్ సర్కిల్స్ అనేది, ఎందుకంటే నేను డార్క్గా ఉంటాను కాబట్టి. సో స్లీప్ అనేది లేదు, రెస్ట్ తక్కువే. ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే పడుకోవాలి నేను ఇప్పుడు. ఫస్ట్ ఈ వీడియో అంటే 3 days వీడియో ఎడిట్ చేసా మధ్యాహ్నం ఖాళీ ఉన్నప్పుడు. ఇంకా ఇది యాడ్ చేసేస్తే ఒక పని అయిపోద్ది, అప్లోడ్ పెట్టేస్తా, వచ్చేసింది. ఇంకేంటి మరి, ఉంటాను. ఎప్పుడు అడిగేదాగానే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ కావాలి నాకు. అండ్ ఇంకో విషయం, కొంచెం వ్యూవర్షిప్ని పెంచండి అయ్యా. వ్యూవర్షిప్ పెంచండి అంటే షేర్ చేయండి, వాళ్ళని కూడా చూడండి. మనం చూసే వరకు పెట్టండి, మావాడు మనవాడు అని పెట్టండి.
అప్పుడే కదా నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోగలిగేది. క్వాలిటీ వీడియో చేస్తా అనుకున్నా. వ్యూవర్షిప్ పెడితే క్వాలిటీ వీడియో చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది. సో పెంచండి కొంచెం, మంచిగానే చేస్తా. ఇక ఉంటాను, నిద్ర వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.